సంక్రాంతి పండుగ సమయంలో చాలా చోట్ల చెరకు గడలు కనిపిస్తాయి. పండుగ సమయంలో దీన్ని తినడం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతో పాటు చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. సంక్రాంతి పండుగను చేసుకోని వారు కూడా ఈ సమయంలో చెరకు గడలను తినకుండా ఉండలేరు. అయితే చెరకును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇటీవల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డయాబెటీస్ ఉన్నవారు చెరకును తినకూడదని, ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయనే అభిప్రాయం బాగా వ్యాప్తి చెందుతోంది. మరోవైపు చెరకును తినడం వల్ల అరుగుదల పెరుగుతుందని, ఇవి మన పళ్లను బలంగా చేస్తాయనే పాజిటివ్ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై వైద్య ప్రపంచం ఏం చెబుతుందో చూద్దాం. చెరకు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎండోస్కోపీ నిపుణులు డాక్టర్ విజి మోహన్ ప్రసాద్ చెప్పారు. చెరకులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం. అలాగే విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తుంది. దీనికి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పెంచే సామర్థ్యం ఉంటుంది. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి పలు ఖనిజాలు ఉంటాయి. డయేరియా వస్తే శరీరంలో ఖనిజాలు తగ్గిపోతాయి. వీటిని చెరకు భర్తీ చేస్తుంది. అది మాత్రమే కాక చెరకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అని డాక్టర్ మోహన్ ప్రసాద్ బీబీసీతో చెప్పారు. ఫైబర్ అనేది గుడ్ బ్యాక్టీరియా పెరుగుదలకు సహకరించే ఒక పదార్థం. ముఖ్యంగా మెదడుకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు ఇది ఎంతో సహాయం చేస్తుంది. గట్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈ బ్యాక్టీరియా. జీర్ణశక్తిని పెంచేందుకు ఇది చాలా ముఖ్యమైన ఆహార పదార్థమని వివరించారు డాక్టర్ మోహన్ ప్రసాద్. చెరకు శరీరంలో ఎసిడిటీని తగ్గిస్తుందని డాక్టర్ మోహన్ ప్రసాద్ చెప్పారు. జీర్ణశక్తి పెరుగుతుంది కాబట్టి ఇది మలబద్ధక సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందన్నారు. శరీరంలో జీర్ణశక్తిని పెంచడం, సమతుల్యం చేయడం ద్వారా పేగులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. చెరకు తినడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుంది కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని చెప్పారు. చెరకులో ఉండే ఏహెచ్ఏ అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ వయసు మళ్లడం వల్ల ఏర్పడే చర్మంలోని మార్పులను అరికడుతుందని వివరించారు. చెరకులో 3 రకాల షుగర్లు ఉంటాయి. 1 గ్లూకోజ్, 2 సుక్రోజ్, 3 ఫ్రక్టోజ్. డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కాస్త పెరుగుతాయన్నది నిజమే. కానీ దీని రసం తాగకుండా చెరకును మాత్రమే తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ స్థిరంగా ఉంటుంది. ఎక్కువ పెరుగుదలకు కారణం కాదు అని డాక్టర్ మోహన్ ప్రసాద్ తెలిపారు. చెరకు రసం తాగడం వల్ల కడుపు నుంచి పిత్తం విడుదల అవుతుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే డయాబెటిస్ లేనివారు చెరకు గడల నుంచి తీసిన రసాన్ని డైరెక్ట్గా తాగవచ్చని డాక్టర్ చెప్పారు. అయితే చెరకు రసాన్ని రసాయనాలతో కూడిన ఇతర పానీయాల్లో కలుపుకొని తాగడం ఏ వయసు వారికైనా మంచిది కాదని తెలిపారు. చెరకు రసం కోసం 2-3 గడలను పిండాల్సి ఉంటుంది. అలాంటి రసాన్ని తాగితే వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఒక చెరకు గడను మాత్రమే తినగలరు. దీని నుంచి వచ్చే రసం చాలా తక్కువ. అందుకే అంత ఎక్కువగా షుగర్ లెవెల్స్ పెరగవు అని మధుమేహ నిపుణుడు డాక్టర్ కుమార్ పేర్కొన్నారు. సరిగ్గా మందులు వేసుకుంటూ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకున్న వారు చెరుకును కొంత తిన్నంత మాత్రాన ఏం కాదు. నియంత్రణలో ఉన్నవారు అప్పుడప్పుడు 1 గ్లాసు చెరకు రసం తాగడానికి భయపడకూడదు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు అనియంత్రిత స్థాయిలో 400 లేదా 500 వద్ద ఉన్నప్పుడు చెరకును పూర్తిగా మానేయాలి అని డాక్టర్ కుమార్ చెప్పారు. చెరకును తింటూ నీటిని తాగినప్పుడు నాలుక మీద కాస్త ఇబ్బందిగా ఎందుకు అనిపిస్తుంది అనే ప్రశ్నకు చెవి, ముక్కు, గొంతు నిపుణులు వసుమతి విశ్వనాథన్ సమాధానమిచ్చారు. చెరకులో ఉండే ఎసిడిటీ వల్ల చెరకు తిన్న తర్వాత నీళ్లను తాగితే రియాక్షన్ కలుగుతుంది. దీనివల్ల నాలుకపై ఇబ్బందిగా అనిపిస్తుండొచ్చు. కొంతమందికి గొంతు నొప్పి లేదా జలుబు చేసినట్లు అనిపించవచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. 90% మందికి 1 లేదా 2 గంటల్లోనే అది నయమైపోతుంది అని వసుమతి వివరించారు. చెరకు తిన్న తర్వాత ఏదైనా చల్లటి పానీయాలను తాగితే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే చెరకు గడలను నమలడం, గొంతు బొంగురు పోవడం వంటి సమస్యలను కలిగించవచ్చు. వేడి నీళ్లు తరచూ తాగుతూ ఉంటే తగ్గిపోతుంది అని డాక్టర్ వసుమతి విశ్వనాథన్ చెప్పారు. చెరుకులో కాల్షియం, ఫాస్ఫరస్ ఉంటాయని, ఇవి దంతాలను బలంగా మార్చేందుకు సహాయపడుతుండవచ్చని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మోహన్ ప్రసాద్ చెప్పారు. అయితే చెరకు తినడం వల్ల పళ్ళు బలంగా మారుతాయన్నది కేవలం అపోహేనని డెంటిస్ట్ బాలచందర్ అన్నారు. అయితే పళ్ల బలాన్ని చెరకు ద్వారా పరీక్షించవచ్చని ఆయన అన్నారు.